అమరావతి రాజధానిలో ఏదైతే క్యాపిటల్ సిటీ దీని విషయంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి మీరందరూ వివేదించి, అంటే వాళ్ళు మూడు రాజధానులు అంటే దానికంటేనే మీరందరూ స్పందించి దాని మీద మీరందరూ ఆందోళన చేయటం అవన్నీ జరిగింది. మిమ్మల్ని అందరూ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మీ ఆర్గనైజేషన్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో మనకు ఒక రాజధాని పెట్టమన్నారు. దానికి అమరావతి రాజధానిగా ఇది సెంట్రల్ పాయింట్, అంటే అటు శ్రీకాకుళం నుంచి ఈ అమరావతికి కానీ అమరావతి నుంచి అనంతపురం కానీ ఈక్వల్ డిస్టెన్స్. 3 సంవత్సరాల్లో దాన్ని కంప్లీట్ చేస్తాం. 3 సంవత్సరాల్లో ఏదైతే అనుకున్నామో దాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలి. ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు చెప్పారు, రియల్ ఎస్టేట్ రంగం డెవలప్ అయితే ఆటోమేటిక్గా ఆ రాష్ట్రం డెవలప్ అవుద్ది. దానికి ప్రత్యేక శ్రద్ధ వహించి వాళ్ళందరితో డిస్కస్ చేసి వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయమని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. గతంలో 2014-19 దాకా మీ అందరికీ తెలుసు, బిల్డింగ్ అప్రూవల్స్ కానీ లేఅవుట్స్ అప్రూవల్స్ కానీ అవన్నీ ఆన్లైన్ సిస్టమ్ చేసాం. భారతదేశంలో ఎవరు చేయలేప్పుడు. నేను ఒకటే చెప్పేది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీలైనంత వరకు లిబరల్గా చేస్తాం. బట్ మీరు కూడా ఏదైతే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉన్నాయో దాన్ని డీవియేషన్ కాకుండా మీరు అందరూ ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటున్నా. మున్సిపల్ శాఖలో ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు బిల్డర్స్ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి వీలైనంత వరకు సులభతరం చేస్తాను మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీరు రియల్ ఎస్టేట్ బాగా చేస్తే ఒక ట్రాన్సాక్షనే కాదు, రియల్ ఎస్టేట్ చేయటం వల్ల రిజిస్ట్రేషన్ ఆఫీసే కాదు, డబ్బులు వచ్చినప్పుడు వాళ్ళ యాక్చువల్గా కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఈ విధంగా ఒక దానివల్ల అనేక రంగాలు పెరిగి ప్రభుత్వానికి జిఎస్టీ వస్తుంది, మున్సిపల్ శాఖ కూడా ఆదాయం పెరుగుతుంది. కాబట్టి మీరు బాగా వ్యాపారం చేసి మీరు బాగా సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ